కూడా తిరంగా యాత్ర విజయయాత్ర మీద ఎందుకంటే పహల్గాం అందరికీ తెలిసింది. పహల్గాం అనగానే ప్రతి ఒక్కరి ప్రభుత్వానికి ఎప్పుడు వ్యక్తం అవుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరిని కూడా అత్తేది కూడా భార్యని తల్లిని కూడా కొడుకుని కులం పేరుతో ఉగ్రవాదులు అక్కడ కాల్చి చంపడం చాలా అమానుషం. దాన్ని వెంటనే పరిగణలో తీసుకుని మన నరేంద్ర మోడీ గారు ముందుకొచ్చి సింధూర్ ఆపరేషన్ సింధూర్ పేరున వాళ్ళు ఉగ్రవాదుల్ని తిరిగి కొట్టి మరి 100 మంది ఉగ్రవాదుల పేరుగా అందరినీ కూడా నాశనం పెట్టించి పాకిస్తాన్ని నాశనం పెట్టించి పాకిస్తాన్ పరుగులు పెట్టి కాళ్ళ బేరానికి వచ్చే రకంగానే చేసినటువంటి మన నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా ఈరోజు మన భారత పతాకం త్రివర్ణ పతాకాన్ని 195 దేశాలు తిరిగి చూసే విధంగా చేసినటువంటి మన నరేంద్ర మోడీ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదే రకంగా ఈరోజు మా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో సైనికులందరికీ కూడా ఇక్కడ సందీప్ గారు, మేము చైర్మన్ గారు ఇప్పుడు సత్యబాబు గారు ఆధ్వర్యంలో వాళ్ళని సన్మానించి భారతదేశం ముద్దుపెట్టగా మేమందరం గర్వపడే విధంగా ఈరోజు ఇదే పదంలో నడుస్తున్నటువంటి ఇండియాని మనం వెలిగించి మన పతాకానికి ఒక్కసారి సెల్యూట్ కొట్టి భారత మాతాకి జై అని చెప్పి ప్రతి ఒక్కరూ ఈరోజు నినాదం చేస్తున్నారంటే అది మన యొక్క పౌరుషం, మన యొక్క గర్వం అని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ ఈరోజు తిరంగ యాత్రకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చేసుకుంటూ, ఇది ఎన్డీఏ కూటమిది కాదు, ప్రతి ఒక్క భారతీయ పౌరుడికి ఇది ఖచ్చితంగా ఈ తిరంగ యాత్ర చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం చేసుకుంటాను. అదే రకంగా మురళీ నాయక్ అనే వ్యక్తి మన భారత సైనికుడు ఈ సింధూర్లో మరి చనిపోవడం ఎంతో బాధాకరం. ఆయన్ని మన భారత సైనికుడు ఈ అగ్నివీరు మురళీ నాయక్ని అందరూ కూడా స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ, మన సింధూర్ ఆపరేషన్కి 2 మహిళలతో పాకిస్తాన్ తిప్పి కొట్టినటువంటి నరేంద్ర మోడీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నామని చెప్పి టెర్రరిస్టులు మనం అయితే పట్టుబెట్టడం జరిగింది. అది చాలా గర్వించదగ్గ విషయం. వాళ్ళైతే మన సివిలియన్స్ని హాని చేశారే తప్ప మనం వాళ్ళ భూభాగం మీద వెళ్ళినా కూడా ఎక్కడ వాళ్ళ సివిలియన్స్కి హాని అనేది తలపెట్టకుండా మనం ఎంతోమంది. తమ్ముడు మొబైల్ కొంచెం వెనక్కి పెట్టు. అది ఇంకా ఫోటో